Manish Sharmaji. తెలుగులో జస్ట్ ఒక బ్రీఫ్గా చెప్పాలంటే మహర్షి గారు ఇచ్చిన ఒక గిఫ్ట్ వరల్డ్కి ఏంటంటే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనే ఒక టెక్నిక్ అనమాట. ఇట్స్ అ ఫార్ములా అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనం ఏది చదివినా మనం పొలిటీషియన్గా ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్గా ఉండొచ్చు, ఎడ్యుకేషనిస్ట్గా ఉండొచ్చు, డాక్టర్స్గా ఉండొచ్చు, ఎవరికైనా ప్రొఫెసర్గా ఉండొచ్చు. మనకి సింపుల్ టెక్నిక్ ఏం కావాలంటే మనం ఏదైనా చేసే ముందర మన బాడీ, మన సిస్టమ్ ఒక సెటిల్డ్ మైండ్లో ఉండాలి. ఎంతైనా చదవని, పిహెచ్డి చదివినా, కేజీ చదివినా, ఏది చదివినా కూడా మనకు ఒక యాక్సెప్టెన్స్ చేసే సిస్టమ్ ట్యూన్డ్ ఉన్నానమాట. సో ఈ ఫార్ములా మహర్షి గారు ఇచ్చిన ఫార్ములా ఏంటంటే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనే ఫార్ములా మన కంప్లీట్ సిస్టమ్ని, ఏ ఏజ్ వాళ్ళైనా కూడా సిస్టమ్ని సెటిల్ మైండ్ చేసేసి మనం ప్రిపేర్డ్గా ఉంటాము. ఏదైనా యాక్సెప్టెన్స్ చేసే ప్రిపరేషన్ మనకు ఉంటుందన్నమాట. అందుకని నేచర్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో గ్యారంటీగా మనం చెప్పచ్చు, మన మెడిటేటర్స్గా ఉండి ఈవెన్ 6 monthsలో కూడా మనకు అది తెలిసిపోతుంది. మనకు ఏ నేచర్ అయినా, ఇప్పుడు సపోజ్ మనకు ఏదో కారణం వల్ల ట్రాఫిక్ జామ్లో కూడా ఏదైనా ఇరుక్కుంటే మన ఫ్లైట్ మిస్ అయిన ప్రశ్నే ఉండదు. ఎందుకంటే ఆ రోజు ఫ్లైట్ లేట్ అయి ఉంటుంది. ఇవన్నీ మన ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్ కానీ ఇది మనం ఎలా చెప్పగలుగుతాం అంటే వీ షుడ్ బి ఎ మెడిటేటర్, ఓన్లీ దాట్ వీ కెన్ ప్రాక్టికలీ ఎక్స్పీరియన్స్. ఇంకొకటి ఏంటంటే సర్ఫేస్ లెవెల్ అనేది ఉంటేనే ఉండదు. మనం ఎవరైనా కూడా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేసేవాళ్ళు ఈ గాయకుగా ఉండొచ్చు, టీచర్గా ఉండొచ్చు, డాక్టర్గా ఉండొచ్చు, వాళ్ళ పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మీ సిస్టమ్ ఆల్రెడీ ట్యూన్డ్గా ఉంది, మీ సిస్టమ్ ఒక లెవెల్లో ఉంది. ఏ నాలెడ్జ్ అయినా యాక్సెప్ట్ చేసే నాలెడ్జ్లో మీరు యాక్సెప్టెన్స్ ఆ లెవెల్లో ఉన్నారనమాట. సో మనకి ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుంది, మెడిటేషన్ చేయకుండా మనం ఎంత చదివినా మన రియల్ లైఫ్లో ఉండము. మేబీ వీఆర్ వెరీ గుడ్ ఇన్ ద ప్రొఫెషన్, బట్ వీ మే నాట్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ రియల్ లైఫ్. ఇక్కడ మనకు ఆ ప్రశ్న ఉండదు అనమాట. ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ సెటిల్డ్. ఒక సెటిల్ మైండ్లో మనం ఏది చేసినా కూడా, ఒక గాయక కానీ, ఒక ఎడ్యుకేషన్ డాక్టర్ కానీ ఎవరైనా కూడా వెళ్ళేటప్పుడు సెటిల్ మైండ్లో ఉంటారు. ఒక ఫోకస్ ఉంటుంది, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. కాబట్టి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ టెక్నిక్ ఫార్ములాతోని మన దేనికైనా కూడా లైఫ్లో సక్సెస్ఫుల్ అనేది ప్రశ్న లేదు, దాంట్లో డౌటే లేదనమాట. సో యూస్ఫుల్, that's the only thing. So we request you all also to come. We have the center in Kondapur, Notel పక్కనే మహర్షి విద్యా మందిర్లో సెంటర్ ఉంటుంది. ఎవ్రీ డే మార్నింగ్ ఉంటుంది, వీక్ డేస్లో కూడా, సండే సాటర్డేస్ కూడా ఉంటుంది. మీరు అందరూ కూడా వచ్చేసి మన డబ్బుల గురించో అది గురించో కాదు, మన ఓన్ ఇంప్రూవ్మెంట్, టు డెవలప్ అవర్ సెల్ఫ్, టు ఆర్గనైజ్ అవర్ సెల్ఫ్ అనేది ఒక రిక్వెస్ట్ ఫర్ ద వరల్డ్ పీస్. ఇదే మహర్షి గారి పెద్ద డ్రీమ్ కూడా. We just want to make the world happy, the people happy, and create world peace forever. Thank you so much for coming. To compile the data, but it was so much work that we couldn't do it in 1 or 5 hours. Finally, we decided to go for multiple episodes. So far, we have completed 40 episodes, and still lot of work to be done. These 40 episodes only covered till 1974, so that means around 25 and about 33 years of his work is still there, and we expect it will cross 100 episodes. I don't know how many could watch, but on national TV, Doordarshan, there was a telecast of his 3rd episode, his 50 years of work in very precise, concise kind of form. And people have suggested we put Mahashi's work in a little book. So in hurry we have done Maharshi Mahesh Yogi, Maharshi Janma Shatabdi 100 years. Actually it's in Hindi now. We are working in English version of this also, and soon it should be ready. We'll send you a copy. If you could leave your address and names, then we'll be mailing you the copy of this, so you will enjoy and see what Maharshi has done. Of course, again in this we could only write few lines of each year, and we expect that once this is done, we'll release a bigger version, maybe in few volumes, what Maharishi has done. Doing one thing is, but how people have benefited with that, that's the main purpose to share with you. So we'll be publishing that version English, and in detail also will circulate to you for your kind information and for your library collection. So thank you again. Many talks to in the Vice Chancellor's conference every time, and all the Vice Chancellors are appreciating also, but somehow the move has to come, and it is the media which can play a big role in, we can say,
bringing Indian knowledge in India, really applying Indian knowledge in India. Because now from IT onwards, what happens is we are going like from the finer than the finest we are going, or we are going outer in the space. For that, what is said in Sanskrit, it says Anuraniyan means finer than the finest, and Mahato Mahyan means bigger than the biggest. So the modern scientists, they have gone very fine level to the very fine level and to the level of cosmos. And what they are finding now is that you have to come back to your own self. The Veda is missing. From Jyotish, the Jyotishmati Pragya, the basic consciousness which gives all the knowledge, is missing. So what Maharishi did? He has enlivened the knowledge of self, and through he has enlivened all aspects of Vedic knowledge. So this is just in brief what Maharishi has done, and certainly it will be very nice if you take interest in this knowledge. One may spend a lot of money on medicine, one may spend a lot of money on other factors, but if we just spend a few minutes, and then we can say whole life will be our life, family life, and the life of society. So thank you all, and we wish you will come tomorrow, and you will certainly enjoy this knowledge and bring this knowledge to others. Thank you. Jai Gurudev. You go in education, you go in health, you go in agriculture, you go in defense, you go on environment, you go on construction, doesn't matter what field. Maharishi has gave a planning to establish 3,000 peace palaces. And what these peace palaces will do? Bring this knowledge of consciousness, knowledge of Ved and Vedic literature in every field of life, so that no area is left to suffer. Just bliss, 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 joy, 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 happiness, happiness, happiness. Pilgrimage places like Dwadash Jyotirling, one is here in Srisalam, Mallikarjun, and then Rameshwaram is one in south. Same way all Vishnu Peeth, like in our Tirupati, like that, Pandharpur, the whatever Peeth, the Ranganath temple in Jammu. We were just planning today that 100 cities we should plan a yatra, we call it, a tour, and go countrywide and tell people they don't need to suffer. Just enjoy life, and then enjoy life means at the end, we all know the ultimate reality, the goal of life, human life, is moksha. I gave it to some other guy. Western News Channel. So we want to know about tomorrow program. So can you explain tomorrow programs to us? Okay. We are celebrating Maharishi birth centenary program worldwide, and it's a very fortunate thing for us that the very first conference in the country we did in Delhi, and that was the inauguration of Maharishi birth centenary celebrations countrywide and worldwide. And now the Hyderabad is the very first one we have chosen to start with, and our principal and the state coordinator for Maharishi World Peace Movement, she is now organized at Hyderabad very nicely. Today we had a press meet, we briefed them what we are going to do,
And tomorrow at about 10 o'clock in the morning, we'll be assembling in this very prestigious hall, the Vedika Hall, and we'll be sharing what His Holiness Maharishi Mahesh Yogi Ji has done for the world for 50 years, continuously, tirelessly, and then all the knowledge he brought up for the humanity, for the benefit of mankind, and how to be lived the stress-free life, the life free from all the problems, from suffering, from struggle, and be very happy, blissful, healthy, prosperous, progressive, enlightened, invincible, peaceful life. This is the message from Maharishi Ji we want to bring to the people of the world, since being in Hyderabad, to the people of Telangana, the Hyderabad, all around here. We want to see everyone happy, healthy, smiling, bubbling with the bliss consciousness. This is what the purpose is, and I hope you will all be there to attend, join us in this great celebration of bliss in life. Our Vice Chancellor here of Maharishi Mahesh Yogi Vedic Vishwavidyalaya in Madhya Pradesh, he has about 70,000 students in Vedic courses and other courses where we offer Vedic knowledge also to all students. And then some of the Vedic Vidwans are here who are joining. I heard that 2 of the Telangana ministers have kindly accepted our invitation to come and grace the occasion. Then we will have the top level community here, the what you call prestigious people here. We call in Hindi Ganamanya people, all the lawyers, lot of doctors, and all the good people from society who we want to have this knowledge and message, because when good people talk about something good, everybody follows. That's the principle. So it's open to general people that they will come and enjoy the celebration. Afternoon, our dear students who are very accomplished and lot of prize winner students, award winner students, they would give some performances, some dances, group dance, some spiritual, some social, some what you call patriotic. So on these themes they will be performing songs and also the dances. So that's the program. Basically it's a celebration of life in bliss. Sir, may I know your name, sir? I am Brahmachari Girish. Okay, I sir. spent about 25 years Okay. in lotus feet of His Holiness Maharishi Mahesh Yogi, my master. And my duty now is to carry on with his message, with his knowledge, and with his programs till my last breath. This is what we do, and this is what we all disciple of Maharishi Ji do worldwide. అసలు మెడిటేషన్ చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి ఏంటి అని ఒక డాక్యుమెంటరీ కూడా వాళ్ళు చేయబోతున్నారు. సో అందరం రేపు అక్కడ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి S10 న్యూస్ ఛానల్, మన కోసం మన ఛానల్. Felicitate him on the stage by our students. So can we have the Varuna Sharma sir on the stage, please? Dignitaries from Telangana and Andhra Pradesh, including some top lawyers, doctors. We have great artists sitting here. We have many dignitaries included in parents group of our students and our dear students, and of course our principal Mrs. Parshuramanji, our great teachers and staff of Maharishi Vidya Mandir School. As I said, it's an honor for me to be here and bring you in short some message what Maharishi Ji has brought to the whole world for his 50 years period. But for long time, peace is awaited. And Maharishi Ji has given us the formula, very simple formula. You don't have to go to the Himalayas, वहाँ जाके एक पैर से हाथ को ऊपर करके तपस्या नहीं करनी है.
शीर्षासन में खड़े होकर के तपस्या नहीं करनी है। अपने घर में बैठकर, चलती हुई कार में बैठकर, आप फ्लाइट में जा रहे हैं, फ्लाइट में बैठकर, आप समुद्र के किनारे, नदी के किनारे बैठे हुए हैं, वहाँ बैठकर, जहाँ चाहे वहाँ अपने तरह के सुखासन में बैठकर आप प्रातः और संध्या ध्यान का अभ्यास कर सकते हैं। और जो परिणाम है वो पूरे विश्व भर में 35 से ज़्यादा देशों में लगभग 235 independent research institutions, universities, they have conducted over 700 scientific researches. Maharishi Ji has sent peace troops to these places earlier and established peace. Maharishi Ji, with the great support and blessings of Vedic Pandits, revived more than 300 processes, the methods, Vidhan we call them, Yajna Vidhan. One of those, Adbhut Shanti Yajna. All four Vedas, they combined and performed Adbhut Shanti Yajna. Another big Yajna for peace, which is Atirudra Abhishek. At Brahmasthan of India, geographical center of India, we have 2000 plus Vedic Pandits, and they perform these two yajnas every day. It's a historic thing. I would welcome all of you sometime to come and visit that atmosphere where 1331 Vedic Pandits are performing Atirudra Abhishek. We will be organizing 100 conferences countrywide and in more than 30 countries around the world, celebrating Mahari's birth centenary year, Maharishi Janma Shatabdi Varsh. We have organized big yajnas everywhere in all the pilgrimage places. 21 Lord Vishnu Peeth, 21 Vishnu Peeth, Ashtavinayak in Maharashtra, 52 Shakti Peeth, 52 Shakti Peeth, 3 the biggest, largest known Surya temples, one fortunately nearby in Srikakulam here. So we have organized the conferences one way for people to know the system, know the knowledge, know the practical programs, and on other hand, yajnas, the anushthan with the resolution, with sankalpa of sukh, shanti, samriddhata, prabuddhata, and ajayata to our whole world family. So in short, this is the message I wanted to give and welcome all of you to join. I'm not saying join me, join each other, bringing this great knowledge, great relief to the world which is required by everyone. Maharishi Ji said in 2006 that now is the time to say bye-bye to Kali Yuga and we welcome Satyuga. So this is our strength of Vedic knowledge, that we can welcome Satyuga and enjoy that, enjoy Ramraj, enjoy heaven on earth. And thanks everyone who is present here, all the dignitaries, all those who are going to bless us today. And my dear students, please quietly sit and listen. This is a great fortune of you that you witness this greatest galaxy of individuals, Vidwans here, and you are going to have in next few minutes their thoughts, their blessings for our beautiful life on earth. Books that we are here about to begin, we are about to launch in front of you. And the first book that we'd like to launch is filled with a lot of abundance of knowledge by all, shared by all our students and schools across Hyderabad. आप सभी के साथ हम शेयर करना चाहेंगे इस पुस्तिका को जिसका नाम है ज्ञान 2017 and this book is very special because it has the essence of Maharishi Mahesh Yogi Ji. It has the message, it has the life journey of one and only Maharishi Mahesh Yogi Ji, and also this 100 years of excellence, this 100 years of knowledge, wisdom and
love for all the kids and all the viewers out here. The next book that is known by the name of Maharshi Ji's Diary 2017. It's a Maharshi Ji's Diary 2017. Put your hands together and let's bring to you the Maharshi Ji Diary 2017. So ladies and gentlemen और students, अगर आप भी मेरे साथ यहाँ पर है उस खुशी के अवसर पर आप भी उतना ही खुश है जितना कि मैं हूँ, तो हर बार तालियों के साथ जरूर कहे जय गुरुदेव. What I was going to tell you that you would see this is the calendar. Generally calendars have English dates, some calendars have Hindi tithis. But in this calendar we have put also the pictures of devatas with related tithi so that you really remember this is the day of Ganpati, this is the day of Lord Vishnu, this is the day of Devi, this is the day of Surya. So every day you see in the morning, and short time we couldn't do this, but next year our calendar will contain even the timing of the tithi, what time tithi is starting, what time it is ending, and lot of other information. So that calendar won't be only the English calendar, but it would be in between the calendar and Vedic Panchang. It has few of the most beautiful pictures of Maharshi Ji. We have put from his young age starting till almost the last year of Maharshi Ji of 2007. So I'm sure you would all like to get it and be having it on your tables, your wall, and diary in your hand, remembering Maharshi fondly. Thank you. फिर से इन सभी लॉन्चिंग के लिए जोरदार तालियां हो जाए. Please put your hands together for this amazing mementos which will bring daily blessings in our life. I would now like to request Shri Tashpati Srinivas Garu, the OSD to Honorable Chief Minister of Telangana, to please join us on this dais and please share your words of wisdom. మహేష్ యోగి శత జయంతి ఉత్సవాల సందర్భంగా వేదిక మీద ఆహూతులైనటువంటి వేద ధర్మోపాసకులైన పెద్దలకి, విద్వన్మూర్తులకి, విద్యా విశారదులకి, పాఠశాల అధ్యాపకులకు, ఉపాధ్యాయునులకు, ఇంకా సభలో హాజరై ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, అన్నిటికీ మించి భవిష్యత్ భారతదేశం అనే పల్లకీని తమ భుజాల మీద విద్యార్థులకు ఈ శుభ సందర్భంగా మీ అందరికీ శుభకామనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాన్య మంత్రివర్యులు హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు అతిథులుగా రావాల్సి ఉన్నది. వారు పనుల ఒత్తిడిల వల్ల రాలేకపోయినందువల్ల వారి పనుపున నన్ను ఈ సభలో పాల్గొనవలసిందిగా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, ముఖ్యమంత్రి గారి పక్షాన, మంత్రుల పక్షాన మహేష్ యోగి శత జయంతి ఉత్సవాలు భారతదేశ విద్యా వ్యవస్థకి ఒక దిగ్దర్శనం చేయాలని, ఒక నిర్దేశనం చేయాలని ఈ సందర్భంగా నేను అభిలషిస్తున్నాను, ఆశిస్తున్నాను. విద్య గురించి అనేక నిర్వచనాలు చిన్నప్పటి నుంచి వింటున్నాం. భర్తృహరి శ్లోకాలు చదివినాం. కేయూరాన విభూషయంతి పురుషం వంటి శ్లోకాలు కానీ, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికి, విద్య గురుండు విదేశబంధుడు, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలను, విద్య నృపాల పూజితము, విద్య నిరుంగనివాడు మర్చుడే అని విద్య విశిష్టతని, ప్రాధాన్యతని ప్రాచీన కాలం నుంచి అనేక మంది అనేక పద్ధతుల్లో నిర్వచిస్తూ వస్తున్నారు. విద్యకున్న ఒక విశాలమైన అర్థం మారిపోయి వర్తమాన సమాజంలో అది చాలా సంకుచిత పరిధిలో విద్య నిర్వచించబడుతున్నది.
అది ఇవాళ విషాదం అని నేను భావిస్తున్నాను. నాకు ఇవాళ విద్యా వ్యవస్థను చూసినప్పుడల్లా ఒక కథ గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక మహారాజు, ఆయన ఒకరోజు కోట బురుజు మీద నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఒక పక్షి హాయిగా ఎగురుతూ కనిపించింది ఆయనకి. చాలా అందమైన ఈకలున్న పక్షి, విశాలమైన పక్షాలు ఉన్నటువంటి రెక్కలు ఉన్నటువంటి పక్షి, చాలా మనోహరంగా ఉంది ఆ పక్షి. అది అంత అందంగా హాయిగా స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరడం ఆ మహారాజుకి నచ్చలేదు. ఎందుకంటే ఆయనకు అంతటి స్వేచ్ఛాయుతమైన జీవితం లేదు. ఆయన నిరంతరం యుద్ధ భయంలో జీవిస్తున్నాడు, నిరంతరం శత్రుభీతితో జీవిస్తున్నాడు. నిద్ర కూడా పట్టనటువంటి రాజు ఆయన. పేరుకు రాజు కానీ కనీసం నిద్ర కూడా లేదు ఆయనకి. ఎందుకు జీవిస్తున్నాడో, జీవిత సార్థకత ఏమిటో, జీవిత గమ్యం ఏమిటో తెలియని స్థితిలో జీవిస్తున్నాడు ఆయన. ఆయన హృదయం అంతా ఈర్ష్యతో నిండిపోయింది, అసూయాగ్రస్తమైపోయింది. అందుకే ఆ పక్షిని చూసి ఆయన ఏమనుకున్నాడంటే, ఈ పక్షి ఇంత స్వేచ్ఛగా గగనంలో విహరించడానికి వీల్లేదు, దీన్ని తీసుకొచ్చి కోటలో ఒక రాట కట్టేయండి అన్నాడు. వెంటనే పరివారం అంతా వెళ్ళారు, భటులంతా వెళ్ళారు, వేటగాళ్ళు వచ్చారు. ఆ పక్షిని వల వేసి పట్టి తీసుకొచ్చి ఆ కోటలో ఒక రాటకు కట్టేశారు, ఒక కొయ్య గుంజకు కట్టేసి. ఇక ఆ రోజు నుంచి ఆ పక్షి ఆ కొయ్య గుంజ చుట్టే తిరుగుతున్నది. కొంతకాలానికి మహారాజు పరమపదించాడు. ఆ మహారాజు కొడుకు రాజు అయినాడు. ఆ మహారాజు కొడుకు మహారాజు వలె కాకుండా ఒక మహేష్ యోగి లాంటి వాళ్ళు మహానుభావులు స్థాపించినటువంటి ఇటువంటి విద్యాలయాల్లో చదువుకొని వచ్చి దయాళువుగా ఎదిగినటువంటి యువరాజు ఆయన. ఆయనలో కొంచెం దయ ఉంది, మానవీయత ఉంది, మొత్తం సమస్త భూతాల పట్ల ఒక కరుణ ఉంది. కనుక ఆయన ఈ పక్షిని చూసి, అయ్యో మా నాయన ఎందుకు ఇట్లా దుర్మార్గాన్ని కొడిగట్టినాడు, ఇది అన్యాయం, ఈ పక్షిని ఇట్లా కట్టేయటం దుర్మార్గం అని చెప్పి వెంటనే ఆ పక్షిని విడుదల చేయమని చెప్పినాడు. భటులు వచ్చి ఆ పక్షిని విప్పేసినారు. నిజానికి ఆ పక్షి ధర్మం ఏమిటంటే, తాళ్ళు విప్పగానే హాయిగా పక్షి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోవాలి. కానీ ఒక దశాబ్ద కాలంగా ఆ పక్షి కట్టివేసి ఉండటం వల్ల ఆ రాట చుట్టూ తిరగడానికి అలవాటు పడి కట్లు విప్పేసిన తర్వాత కూడా ఎగరకుండా రాట చుట్టూనే తిరుగుతూ ఉండిపోయింది. కట్లు విప్పేసిన తర్వాత కూడా సరిగ్గా ఇవాళ విద్యా వ్యవస్థ విద్యార్థులను కూడా అట్లనే తయారు చేస్తున్నది. వాళ్ళకి ఆలోచనలనే రెక్కలున్నాయి, వాటిని విప్పుకొనివ్వరు. వాళ్ళకి కళలనే రెక్కలున్నాయి, వాటిని విప్పుకొనివ్వరు. వాళ్ళ దేహదారుఢ్యాన్ని పెంచేటువంటి క్రీడలు అనేటువంటి రెక్కలున్నాయి, వాటిని విప్పుకొనివ్వరు. కేవలం తల్లిదండ్రులు తమ గొంతెమ్మ కోరికల బరువుని పిల్లలకు కట్టి ఆ బరువుని వాళ్ళ వీపుల మీద మోపి, అంటే మొక్కలుగా ఎదుగుతున్న వాటికి ఒక రాళ్ళు కడితే ఎట్లా ఉంటుందో, మొక్కలు పుష్పిస్తాయని కదా మనం విద్యాలయాలకు పంపిస్తాం. కానీ దాని బదులు ఈ ఆశల బరువుని ఆ మొక్కలకు కడితే అవి ఎట్లా ఎదుగుతాయి? ఇవాళ జరుగుతున్నది కూడా అదే. తల్లిదండ్రుల విపరీతమైనటువంటి ఆశ, పేరాశ పిల్లల మీద మోపి వాళ్ళని పోటీ పరీక్షలనే ఒక అగ్ని సరస్సులో పారేసి వాళ్ళని దాంట్లో ఈత కొట్టమని, నువ్వు ముందొస్తావా, నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా అని ఒడ్డున నిలబడి మనం చప్పట్లు కొడుతుంటే ఆ అగ్ని సరస్సులో ఈదలేక విద్యార్థులు గిలగిల్లాడిపోతున్నటువంటి పరిస్థితిని ఇవాళ విద్యా వ్యవస్థలో మనం చూస్తున్నాం. కానీ అందుకు భిన్నంగా మనిషి దైవత్వాన్ని అందుకోవాలని, దైవత్వాన్ని అందుకోవడం అంటే మానవాతీత శక్తుల్ని గ్రహించడం కాదు, మనిషి పరిపూర్ణమైన మానవుడిగా ఎదగడమే. స్వామి వివేకానందుడు అంటాడు, ఒక పశువు తన దేవుడి గురించి ఊహించదలుచుకుంటే 8 కాళ్ళు 4 కొమ్ములు ఉన్నట్టుగా ఊహించుకుంటుంది. అటువంటి అతీత శక్తుల్ని కాదు మనం ఆరాధించవలసింది, మనిషి పరిపూర్ణమైనటువంటి మానవుడిగా మారాలి. అటువంటి మానవ జీవితానికి పరిపూర్ణతనిచ్చే పరంపరాగతమైనటువంటి విలువల్ని, సంస్కారాల్ని, విజ్ఞానాన్ని విద్యార్థులకు అందించేటువంటి ఉత్తమమైన ఉన్నతమైన విద్యాలయాలే ఇవాళ దేశానికి అవసరం. అటువంటి ఒక అవసరాన్ని తీరుస్తున్నటువంటి మహేష్ యోగి విద్యా సంస్థల నిర్వాహకులందరికీ కూడా ఈ శత జయంతి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
शाश्वत पारंपरिक वैदिक ज्ञान का जो अखंड दीप प्रज्वलित किया, उसके ज्योतिपुंज से आज सारे विश्व को पूर्ण ज्ञान मिल रहा है। महर्षि महेश योगी एक वैज्ञानिक, महात्मा और योगिक पुरुष थे। जीवन का कोई ऐसा प्रसंग नहीं है जिस पर उन्होंने ज्ञान वर्षा न की हो। वैदिक ज्ञान प्रायोगिक धरातल पर आम जनमानस को सारी दुनिया में पहुंचाया। हर क्षेत्र को चरितार्थ ही नहीं किया, बल्कि उसे सिद्ध भी किया। हिमालय पुत्र महर्षि ने कभी भी न स्वयं को गुरु कहा और न किसी से अपने को गुरु कहलवाया। सारा जीवन अपने परम आराध्य गुरुदेव अनंत श्री विभूषण स्वामी ब्रह्मानंद सरस्वती जी के श्री चरणों का स्मरण, उनका पूजन और सारे विश्व में जय गुरुदेव का उद्घोष कर उनकी जय जयकार करते रहे और करवाते भी रहे। इसी मूल मंत्र के साथ भावातीत ध्यान यानी टीएम से सारी दुनिया को जोड़ दिया। वसुधैव कुटुंबकम को चरितार्थ कर दिया। महर्षि 50 वर्षों तक यत्र तत्र सर्वत्र स्वर्णिम रश्मियां बिखेरते रहे। ज्योति से ज्योति जलती रही, अमृत वर्षा में अमृत कण बरसते रहे। भावातीत ध्यान टीएम से सारी दुनिया के लोगों का कलुषित जीवन आनंद की अनुभूति से तिरोहित कराते रहे। विश्व परिवार की कल्पना को चरितार्थ करा दिया। 50 वर्षों के स्वर्णिम पन्नों में 50 से भी अधिक स्वर्णिम रश्मियों की आभा महर्षि बिखेरते रहे हैं। इसकी अनुभूति के लिए हमें उन कालखंडों में झांकना होगा। आइए जानते हैं वैदिक ज्ञान विज्ञान की वेद भूमि, पूर्ण भूमि, देव भूमि, पुण्य भूमि, सिद्ध भूमि, प्रतिभारत भारतवर्ष का जगत गुरुत्व और ख्याति को स्थापित कराने का मार्ग प्रशस्त किया। पीढ़ियां वैदिक ज्ञान की अनुभूतियों से जुड़ती रही।
लोग आते रहे, कारवां बढ़ता रहा। कैसा अद्भुत संयोग रहा कि महर्षि पतंजलि के योग सूत्र को 20वीं सदी में जिस तरह से महर्षि ने जागृत किया, 21वीं सदी में वही ज्ञान युवा शक्ति की चेतना का मर्म बन गया, गर्व बन गया और संदर्भ भी बन गया। उन्नीस सौ 53 में श्री गुरुदेव के ब्रह्मलीन होने के बाद महर्षि जी ने ऋषियों महर्षियों की तपस्थली उत्तरकाशी में साधना की और फिर सारे विश्व को ज्ञानी बनाने, धर्म, अर्थ, काम और मोक्ष का मार्ग दिखाने के लिए महर्षि स्वयं विश्व के कल्याण के लिए निकल पड़े। साधना की, आराधना की गुरुदेव की और संकल्प लिया, इच्छा शक्ति जागृत की और वेद भूमि भारत की धरती के योगिक ज्ञान को लेकर निकले तो जीवन पर्यंत आनंद की अनुभूति में कलुषित मन को निर्मल बनाते रहे। वैदिक ज्ञान का प्रवाह विस्तारित कराते रहे। 4-5 verses, and the 45th verse said, Nistraiva Nyo Bhava. I said, all right, this seems to be all right. जब जब विश्व में धर्म स्थापना की आवश्यकता होती है, भगवान स्वयं पृथ्वी पर अवतरित होते हैं। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। श्री रामचरितमानस में गोस्वामी श्री तुलसीदास ने भी कहा है, जब जब होई धर्म की हानि बाढ़ई असुर अधम अभिमानी, तब तब ले प्रभु विविध शरीरा हरहि कृपा निधि सज्जन पीड़ा। या तो भगवान स्वयं प्रकट होते हैं अथवा वो अपना अंश प्रदान कर किसी महान शुद्धात्मा को पृथ्वी पर अवतरित करा देते हैं। पचास वर्षों में हिमालय पुत्र महर्षि महेश योगी ने कई बार विश्व भ्रमण किया। भ्रमण करते हुए ज्ञान, ध्यान, योग, यज्ञ इत्यादि की अनेकानेक कार्यक्रमों की उन्होंने रचना की। करोड़ों व्यक्तियों की जीवन धारा को नया मोड़ दिया। योगिक शक्ति, योग, ध्यान, प्राणायाम, यज्ञ, ज्योतिष, अनुष्ठान, आयुर्वेद, स्थापत्य वेद, गंधर्व संगीत की जिन स्वर लहरियों को प्रस्फुटित कराया, आज विश्व के अधिकांश मुल्क उनसे लाभान्वित हो रहे हैं। कलुषित जीवन से जूझने वालों में आनंद की अनुभूतियों का संचरण हो रहा है। सेहतमंद बने रहने और ऊर्जावान बने रहने की ललक आज चरितार्थ हो रही है। वेद और ध्यान साधना के प्रति जन सामान्य में बिखरी भ्रांतियों का समाधान महर्षि ने किया। Bring him the news that it's worthwhile remaining engaged in the profession of governing the age of enlightenment. वैदिक वांग्मय के 40 क्षेत्रों को एकत्र किया, उन्हें सुगठित कर व्यवस्थित स्वरूप दिया और वेद के अपौरुषेय होने की विस्तृत व्याख्या की। भावातीत ध्यान की जो सहज शैली महर्षि ने प्रदान की, उससे
व्यक्ति अपने ही आवास में परिवार में रहकर अभ्यास करके अपने लौकिक और पारलौकिक जीवन को सुखमय कर रहा है। अब साधना के लिए हिमालय जाकर किसी गुफा में धूनी रमाकर कठिन तपस्या की आवश्यकता नहीं है। दुनिया भर के वैज्ञानिकों का कौतूहल जो बढ़ा, उसने मानव स्वास्थ्य ही नहीं, जेल में बंद कैदियों का जीवन भी किस तरह संवारा, ये भी सिद्ध हुआ। टीएम मन की शांति के लिए एक औषधि है, आनंद है, अजेय शक्ति का पर्याय बनकर वो चरितार्थ हो रही है। सुप्रसिद्ध वैज्ञानिक के अनुसंधान की कहानी उन्हीं की जुबानी। The whole universe of emergent matter, the whole material universe is not a universe of matter at all. They are just the vibrational tones, the fundamental frequencies of this universal ocean of intelligence at the basis of you and at the basis of me. दुनिया भर में करोड़ों भावातीत ध्यान साधकों की फेहरिस्त है। निष्काम कर्म योग और योगस्थः कुरु कर्माणि का प्रयोग पहली बार किसी ने संपूर्ण विश्व को प्रायोगिक रूप में सामने रखा। भगवत गीता की उन्होंने व्याख्या भी लिखी, जो अपने आप में एक अनूठी कृति है। महर्षि ने ब्रह्म सूत्रों की भी व्याख्या की और साइंस ऑफ बीइंग एंड आर्ट ऑफ लिविंग नामक पुस्तक लिखी, जिसकी अब तक लाखों प्रतियां प्रकाशित हो चुकी हैं। चेतना विज्ञान की रचना महर्षि ने की। महर्षि ने 2000 नए चेतना विज्ञान के शिक्षक तैयार किए और 2000 विश्व योजना केंद्र स्थापित किए। ज्ञान युग की स्थापना के लिए महर्षि ने विश्व भ्रमण किया। महर्षि यूरोपियन रिसर्च यूनिट स्विट्जरलैंड में करके अनेक वैदिक, आयुर्वेदिक और प्रबंधन विश्वविद्यालयों की भी स्थापना की। महर्षि ने आदर्श समाज की स्थापना के लिए विश्वव्यापी अभियान चलाया और 108 देशों में यौगिक उड़ान करने वाले समूह भिजवाए। वर्ष 1983 में पहली बार टेस्ट ऑफ यूटोपिया असेंबली के नाम से 7000 यौगिक फ्लायर्स फेयरफील्ड, आयोवा, अमेरिका में एकत्र हुए और कई सप्ताहों तक सामूहिक भावातीत ध्यान, सिद्धि कार्यक्रम और यौगिक फ्लाइंग का अभ्यास करते रहे। तब वैज्ञानिकों ने यह सिद्ध किया कि यदि विश्व की जनसंख्या के 1% के वर्गमूल बराबर व्यक्ति एक साथ एक स्थान और समय पर सामूहिक यौगिक उड़ान भरते हैं तो सतोगुण बहुत अधिक बढ़ता है और सारी नकारात्मक वृत्तियां स्वयं ही समाप्त हो जाती हैं। सारे विश्व में अनेक वर्ल्ड पीस असेंबली आयोजित की गई। महर्षि ने रोग विहीन समाज की स्थापना का संकल्प लिया और आयुर्वेद के शीर्षस्थ विद्वानों, शोधकर्ताओं, वैद्यों के साथ कई वर्षों तक शोध करके महर्षि आयुर्वेद के चिकित्सालयों और औषधि निर्माण शालाओं की स्थापना की। वैदिक स्वास्थ्य विधान के पाठ्यक्रमों की रचना करके हर व्यक्ति को स्वास्थ्य और शिक्षा देने का विधान बनाया। मंत्र चिकित्सा पर अनेक शोध कराए और उसके कष्ट साध्य रोगों की त्वरित चिकित्सा सारे विश्व को उपलब्ध कराने में अपनी महत्वपूर्ण भूमिका निभाई। भारत के आधुनिक युग के धन्वंतरी रहे वैद्यराज बृहस्पति देव त्रिगुणा के साथ मिलकर सारे विश्व में महर्षि महेश योगी ने आयुर्वेद की अलख जगाई। आयुर्वेद की स्वर्णिम आभा आज समूचे विश्व में विस्तारित है। हजारों एलोपैथिक डॉक्टर्स आयुर्वेद के ज्ञान से अपनी पहचान स्थापित करा रहे हैं। मिलजुल कर दुनिया भर के वैज्ञानिक अनुसंधान कर रहे हैं। 21वीं सदी की चुनौती में नई
कहानी लिख रहे हैं। दुनिया भर में आयुर्वेद ने जन जन को मुख्य धारा से जोड़ा है। योगिक साधना तो पूरे विश्व भर में योग दिवस के रूप में अब स्थापित हो चुका है, जिसमें प्रधानमंत्री श्री नरेंद्र मोदी की वैश्विक भूमिका इतिहास बन गई है। योग मन व शरीर, विचार व कर्म, संयम व उपलब्धि की एकात्मता का तथा मानव व प्रकृति के बीच सामंजस्य का मूर्त रूप है। Everyone evolutionary in one. महर्षि जी ने संपूर्ण वैदिक वांग्मय से चुन चुन कर जीवन परक और त्वरित लाभ प्रदाता सिद्धांतों और प्रयोगों के आधार पर भूतल पर स्वर्ग निर्माण का कार्यक्रम बनाया। We are in the grip of a formula which we are now implementing, that the world as a whole will be under the influence of evolutionary tendencies. और इसे जन सामान्य को उपलब्ध कराया। प्रधानता से महर्षि ने यह सिद्ध कर दिया, यदि व्यक्ति चाहे तो वो अपना वातावरण स्वर्ग जैसा बना सकता है। इसके लिए उसे वैदिक शाश्वत सिद्धांतों और प्रयोगों को अपने जीवन में अपनाना होगा। व्यक्ति प्रकृति के नियमों का पालन करते हुए जीवन के प्रत्येक क्षेत्र में सिद्धस्थ होकर स्वयं अपने दूसरों के जीवन के लिए स्वर्ग का निर्माता हो सकता है। यह विस्तृत अनोखी दुर्लभ विचार शक्ति केवल महर्षि की ही हो सकती थी। समूचा विश्व और वेद भूमि भारत की योग साधना का अमृत प्राप्त कर रहा है। महर्षि ने वेद को विश्व ब्रह्मांड के संचालन का संविधान बताया। सृष्टि के संविधान की परिकल्पना उन्होंने की। प्रकृति की अनुकूलता के साथ उन्होंने कार्य सिद्ध कराया। उन्होंने बताया कि वेद ही वो प्रकृति के विधान सृष्टि के संविधान हैं, जिनसे समूचे विश्व ब्रह्मांड का प्रशासन अनादिकाल से होता आ रहा है और अनंत काल तक होता जाएगा। इसी सृष्टि के संविधान को आधार बनाकर उन्होंने प्रशासन के पूर्ण सिद्धांत नामक पुस्तक प्रकाशित की। प्रशासन का मूल मंत्र टीएम साधना से किस तरह से ऊर्जावान बनाता है, ये खुलकर आज चरितार्थ हो रहा है। महर्षि ने शरीर विज्ञान के नाड़ी तंत्र के शीर्ष वैज्ञानिक डॉक्टर टोनी अबुनादा को प्रेरित, प्रोत्साहित और मार्गदर्शित किया कि वो मानव शरीर की संरचना का विस्तृत अध्ययन करें तथा मानव शरीर की संरचना और कार्य प्रणाली में क्या समानताएं हैं। जब डॉक्टर नादर और उनके सहयोगी वैज्ञानिकों ने इसका अध्ययन प्रारंभ किया तो वो चकित रह गए। उन्होंने परिणाम निकाला कि वेद और वैदिक वांग्मय तथा मानव शरीर दोनों की संरचना और कार्य प्रणाली एक ही है। महर्षि ने विश्व को 12 समय क्षेत्रों यानी 12 टाइम जोन में विभाजित किया। इस समय क्षेत्रों को 12 राशियों से और भारतीय 12 ज्योतिर्लिंगों से जोड़कर वैदिक विश्व प्रशासन संचालन की व्यवस्था की। महर्षि ने प्रत्येक ज्योतिर्लिंग के साथ 16 देशों को जोड़कर राष्ट्रकुल के सभी 192 सदस्य राष्ट्रों के लिए यज्ञानुष्ठान और ग्रह शांति की व्यवस्था की। महर्षि जी ने वैदिक शिक्षा, वैदिक स्वास्थ्य, वैदिक प्रशासन, वैदिक अर्थशास्त्र, वैदिक वास्तुकला, वैदिक सुरक्षा और वैदिक कृषि के क्षेत्रों में ज्ञान उपलब्ध कराने और प्रायोगिक कार्यक्रमों को लागू करने का विधान बनाया। पूर्ण ज्ञान हर व्यक्ति तक और विश्व के कोने कोने में पहुंचाने के लिए उन्होंने विश्व प्रसारण का प्रबंध भी कराया। महर्षि ने प्राचीन स्थापत्य वास्तुकला की विद्या परिमार्जित करके सारे विश्व को उपलब्ध कराई। साथ ही सारे विश्व में वास्तु परामर्श देने की व्यवस्था की। महर्षि महेश योगी ने ज्योतिष विद्या की खोती हुई प्रतिष्ठा
पुनः प्राण प्रतिष्ठित कराई। व्यक्तियों और राष्ट्रों के लिए गृह शांति, यज्ञों और अनुष्ठानों की स्थायी व्यवस्था भी करा दी। प्रामाणिक रूप में भारत के केंद्र बिंदु ब्रह्म पर्वत की गोद में ब्रह्म स्थान पर इसे देखा जा सकता है। गंधर्व वेद विद्या जो पाश्चात्य संगीत से प्रभावित रही है, केवल भारतीय शास्त्रीय संगीत के नाम तक सिमट कर रह गई थी। महर्षि ने शुद्धिकरण करके इसे अपने मूल रूप गंधर्व वेद में प्राण प्रतिष्ठित कराया। महर्षि विश्व शांति संगीत उत्सवों के नाम से अब तक विश्व में 3000 से ऊपर संगीत सभाएं आयोजित हो चुकी हैं, जिसमें भारत और अन्य देशों में फैले सैकड़ों वरिष्ठ और उदीयमान कलाकार गायक भाग ले चुके हैं। आइए कुछ अनुभूतियों का स्मृतियों के कालखंडों के साथ अवलोकन करें। महर्षि ने सभी देशों को एक करके भौगोलिक सीमा रहित ग्लोबल कंट्री ऑफ वर्ल्ड पीस विश्व शांति राष्ट्र की स्थापना की। इसके संचालन के लिए महर्षि ने महाराजाधिराज राजा राम और 32 राजाओं का वैदिक परंपरा से राज्याभिषेक कर राज तिलक किया। विश्व शांति राष्ट्र की मुद्रा को राम मुद्रा नाम दे दिया गया और आज विश्व के अनेक देशों में ये राम मुद्रा प्रचलित है। मुझे गौरव है महर्षि महेश योगी पर, जिन्होंने विश्व में आधुनिक युग में भगवान राम के नाम से करेंसी को भी लॉन्च किया और उस राम नाम की करेंसी का एक राम $15, माने डॉलर से भी बड़ी कीमत राम की। यूरोप ने, अमेरिका ने, कनाडा ने उसको मान्यता दी हुई है, लेकिन इंडियन और इजराइल ने भी उसको मान्यता दी हुई है राम करेंसी को, लेकिन इंडियन गवर्नमेंट उसको मान्यता नहीं देती। महर्षि के ब्रह्मलीन होने पर विश्व की महाकुंभ नगरी त्रिवेणी संगम तट इलाहाबाद में महर्षि स्मारक स्थली का निर्माण कराया गया, जहां सारी दुनिया का ध्यान आज आकृष्ट हो रहा है। विश्व शांति की स्थायी स्थापना के लिए महर्षि ने विश्व के 3000 बड़े शहरों में महर्षि पीस पैलेस यानी महर्षि शांति भवन का निर्माण कराने का कार्यक्रम बनाया। महर्षि शांति भवन का अनुभव मध्य प्रदेश की धरती महाराजा भोज के नाम से बसी नगरी भोपाल में भोजपुर मंदिर मार्ग पर ग्राम छान में स्थापित है। यहाँ की अनुभूति यहाँ के वातावरण और अंतर में पहुंचकर ही मिलता है। महर्षि ने पार्लियामेंट ऑफ वर्ल्ड पीस का गठन किया। पहला वर्ल्ड पीस पार्लियामेंट भारतवर्ष के भौगोलिक केंद्र भारत के ब्रह्मस्थान में जनवरी 2006 में आयोजित हुई और तभी महर्षि ने भारत के ब्रह्मस्थान को विश्व शांति की राजधानी घोषित किया। जनवरी 2007 में महर्षि ने भारत के ब्रह्मस्थान को विश्वव्यापी राम राज्य की राजधानी भी घोषित किया। परंपरा रूप में महर्षि महेश योगी की योगिक शक्ति अभियान की शुरुआत जो वर्ष 1957 में आरंभ हुई 2007 तक निरंतर अनवरत जारी रही। अपनी पारंपरिक वैदिक ज्ञान की शक्तिपीठ की परंपरा को महर्षि ने ब्रह्मचारी गिरीश को आशीर्वाद स्वरूप अनुकंपा की। वैदिक विश्व प्रशासन विजयन्ते तराम। जय गुरुदेव। विश्वव्यापी वैदिक विश्व प्रशासन विजयन्ते तराम। जय गुरुदेव। वैदिक ज्ञान परंपरा रूप में ही नहीं अपितु
प्रायोगिक धरातल पर चेतना पर आधारित शिक्षा क्रांति और वैदिक वाङ्मय के 40 क्षेत्रों का प्रायोगिक अनुभव भारत के ब्रह्म स्थान से, ब्रह्म पर्वत की इस गोद से फलीभूत होती रहे। आइए अतिरुद्राभिषेक की अनुभूति में इस पावन स्थली पर पहचान के कई सोपान अतिरुद्राभिषेक स्थापित करा चुका है। हॉलैंड के अपने आश्रम निवास में महर्षि अपने जीवन की अंतिम क्षणों में भी गुरुदेव के श्री चरणों की अनुभूतियों के साथ जुड़े रहे। 5 फरवरी सन 2008 को गुरुदेव के श्री चरणों में लीन रहते हुए महर्षि ब्रह्मलीन हो गए। उस महान युग दृष्टा का सूर्य अस्त हो गया। अपनी परंपरा की पीठ से ब्रह्मचारी गिरीश पर उन्होंने अपनी अनुकंपा की। उन्हें जो मार्गदर्शन दिया, जो वचन कहे, उसे चरितार्थ करते हुए ब्रह्मचारी गिरीश ने आज चेतना पर आधारित शिक्षा का प्रामाणिक स्वरूप विकसित करा दिया है। ब्रह्मचारी गिरीश महर्षि के स्वर्णिम वर्षों की स्वर्णिम आभा को फलीभूत करा रहे हैं। सप्तर्षियों की आकाश गंगा में असंख्य तारामंडलों के बीच महर्षि महेश योगी भी युगों युगों तक ध्रुव तारा की तरह ही निरंतर चिरंतन सत्य रूप में टिमटिमाते रहेंगे। उनकी स्मृतियों की युगीन गौरव रूपी पहचान निरंतर परिभाषित होती रहेगी। India, Bharata Bhumi has been Veda Bhumi, Dharma Bhumi, Yoga Bhumi, parrot-like we repeat. From times immemorial, people have been telling it. When we speak of Veda Bhumi and Yoga Bhumi, has anyone really realized it? For generations, people have forgotten the Vedas, people have buried yoga. The person to come first and to wake up the Indian people is Swami Vivekananda. ఈ వేద భూమిని లేపి యోగ భూమిని నిద్రలో ఉండేటువంటి యోగ భూమిని మరీ లేపించి వారిలోని వేద తత్వాన్ని యోగ తత్వాన్ని పైకి రావాల్సిందిగా తీసుకురావడానికి ప్రయత్నం చేసిన మొదటి మహామనీషి వివేకానందుడు. వేదం అనగానే స్పిరిచువాలిటీ మనకి తెలుస్తుంది. ఈ స్పిరిచువాలిటీ ఇంతవరకు పీపుల్ థాట్ దట్ ఇట్ వాజ్ ఓన్లీ ఎ మిత్. శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు, ఆ వేదిక్ విజ్డమ్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తేనే కానీ ప్రజలు అంగీకరించరు. ఆ వైదిక విజ్ఞానాన్ని సైంటిఫిక్గా శంఖంలో పోసిన మహానుభావుడు శ్రీ 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 మహేష్ యోగి. వైదిక విజ్ఞానం అనగానే మనకి తెలిసేది ఆది శంకరులు. ఆయన చివరిలో చెప్పినది థియరీ ఆఫ్ రిలేటివ్ రియాలిటీ. ఐన్స్టీన్ గారు సైన్స్లో పరిశోధనలు చేసి చేసి చివరకు చెప్పినటువంటి సెంటెన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఆధ్యాత్మిక చింతనలో మనకు వచ్చినటువంటి చివరి మాట రిలేటివిటీ ఆఫ్ ఆదిశంకర. సైంటిఫిక్గా మనకి ఐన్స్టీన్ అందజేసినటువంటి అద్భుతమైనటువంటి మాట రిలేటివిటీ. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ మీట్ టుగెదర్. ఆదిశంకర ఈజ్ ఎ స్పిరిచువల్ జైంట్. Einstein is a scientific master
they both have reached the zenith and they have shaken hands with each other. Science and spirituality must continue to be there prevalent. Therefore, research is essential. That research was undertaken by the great Maharshi Sri Mahesh Yogi. అద్వైత విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించి వేదముల యొక్క తాత్పర్యాన్ని మనందరికీ కూడా తెలియపరిచి ప్రపంచాన్ని శాశ్వతంగా సుఖ సౌఖ్యములతో ఉండటానికి ఒక మార్గాన్ని అనుసరించి వారు మళ్ళా కైలాసానికి వెళుతూ తమ శిష్యులైనటువంటి నలుగురిని భారతదేశం 4 దిక్కుల 4 వేదములు 4 మహావాక్యములు ప్రమాణంగా అందించి వారు అనుగ్రహించి వెళ్ళారు. భారతదేశంలో తూర్పు దిక్కున పూరీ క్షేత్రంలో, దక్షిణ దిక్కున శృంగేరి క్షేత్రంలో, పశ్చిమ దిక్కున ద్వారకా క్షేత్రంలో, ఉత్తర దిక్కున బదరికా క్షేత్రంలో. ఆ బదరీ క్షేత్రాన్ని ఉత్తరామ్నాయ పీఠము అని అంటారు. ఆ పీఠాధిపతుల యొక్క శిష్యులు మహర్షి మహేష్ యోగి గారు. ఆ విషయాల్ని కూడా ఇందాక నుంచి మనం ప్రత్యక్షంగా చూసి ఉన్నాం. మనకు ఆ మహేష్ యోగి గారు ఎక్కడైతే కూర్చుంటారో గురు పరంపర అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. గురు పరంపర అంటే నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తోటకం వార్తికారమన్యాన్ అస్మద్ గురువును సంతతమానతోస్మి అనే గురు పరంపరే మనకు ప్రమాణమైనటువంటి విషయాన్ని మహేష్ యోగి గారు అందిస్తూ యావత్ ప్రపంచానికి కూడాను తెలియపరిచారు. ఎలాగైతే శంకరులు స్థాపించినటువంటి విజ్ఞానం ప్రపంచంలో కొనసాగాలి అని వారు బాటలు వేశారో, అదేవిధంగా మహేష్ యోగి గారు కూడాను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం అంతా కూడా ఒకే గ్రామము, గ్లోబలైజేషన్ అంటాం మనం. వేద విజ్ఞానం అంటే ఇందాక వారు చెప్పినట్టుగా అందరికీ సంబంధించినటువంటిది. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాదని చెప్పడమే వేదం యొక్క పరమ తాత్పర్యం. అటువంటి ఆ వ్యవస్థని కొనసాగించినటువంటి మహేష్ యోగి గారు ధన్యులు. వారు లేకపోయినా జయంతితే సుకృతినో రససిద్ధ కవీశ్వరాః నాస్తి తేషాం యశక్కాయే జరామరణజం భయం అని అంటారు. వారు ప్రారంభించినటువంటి ఆ వ్యవస్థ వైద్య విజ్ఞానం అనేటటువంటిది ముందుకు వెళుతూ ప్రపంచాన్ని ఇతోధికంగా శాంతి సౌభాగ్యములతో సంరక్షించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇంతటితో నేను విరమిస్తున్నాను. బ్రహ్మచారి గిరీష్ జీ పాదపద్మములకు, పూజ్య శ్రీ బోధమయానందజీ పాదపద్మములకు, వేదిక మీద ఆసీనులైనటువంటి విద్వాన్మూర్తులకు హృదయపూర్వక నమస్సులు సమర్పిస్తూ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాతృమూర్తులకు, సోదరులకు నమస్సులు, విద్యార్థులకు శుభాశీస్సులు. శాస్త్రంలో చెప్తూ ఉంటారు, చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. జ్ఞానస్వరూపుడైనటువంటి దక్షిణామూర్తి స్వామి వటవృక్షము క్రింద కూర్చొని ఉంటే అనేక మంది శిష్యులు జ్ఞానాన్ని సముపార్జించుకొని సమాజాన్ని చక్కదిద్దటంలో, ఒక ఉత్తమమైన సమాజాన్ని నిర్మాణం చేయటంలో వాళ్ళ యొక్క యోగదానం ఉంటుంది. ఆ శిష్య పరంపరది. పూజ్యశ్రీ మహర్షి మహేష్ యోగిజీ యొక్క పరంపర కూడా అదే పరంపర. స్వామి వివేకానంద పాఠశాల తరగతి గదిలో కూర్చున్నారు, కళ్ళు మూసుకున్నారు, ధ్యానంలో ఉన్నారు. గురువు అనుకున్నాడు, నిద్రపోతున్నాడు అని చెప్పి దెబ్బలు కొడుతున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. గురువు గారితో చెప్పారు, నేను నిద్రపోవటలేదు, పాఠం వింటున్నాను ధ్యాన స్థితిలో, మీరు ఏ పాఠం చెప్పారో నేను తిరిగి చెప్తానని చెప్పి గురువు చెప్పిన పాఠాన్ని తూచా తప్పకుండా అప్పచెప్పినటువంటి మహానుభావుడు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద మెడిటేషన్. ఒక ధ్యానం యొక్క శక్తి ఆ విధంగా ఉంటుంది. ఆ బాటలో, ఆ మార్గంలో నడుస్తూ ఉందాం. అదే విశ్వశాంతికి, మానవతా విలువలకు,
మానవీయ మార్గానికి ఆధారభూతమవుతుంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పూజ్యశ్రీ మహర్షి మహేష్ యోగిజీ అందించినటువంటి సందేశాన్ని ప్రతి మానవ హృదయానికి అందేలాగా, ప్రతి ఇంటికి అందేలాగా ఒక సనాతన భారతీయుడుగా, భారతదేశ వారసులుగా మనందరి కర్తవ్యం అని భావిస్తున్నాను. జై భారత్. Institute of Human Excellence, Ramakrishna Mutt, Domal Gudu, Hyderabad. And guys, please put your hands together. Let's welcome on the dais Dr. Swami Bodhmayananda. Namaskars to Brahmachari Girish ji, respected principal, our good friend Shri Annadanam Subramaniam, Dr. K. Subramaniam. Namaskars to all the guests, faculty members, dignitaries. Very good afternoon to all of you, my young friends. When I entered here as part of the centenary celebrations of Sri Mahesh Yogi ji, the wonderful, inspiring Veda mantras which are being recited by the Pandits. In the last 50 years that we have seen Mahesh Yogi traveling the length and breadth of the world, spreading this wonderful message of strength, peace, joy and scientific knowledge to the whole world. Committees and celebrations, let it create a new wave of strength, joy and peace to all the people in the whole world. I convey my greetings, my best wishes and prayers to all the great teachers and masters of this country, to Sri Ramakrishna to bless you and make these centenary celebrations a grand success. Thank you. Namaste. Thank you so much. Vice Chancellor of Maharishi Mahesh Yogi Vedic Vishwavidyalaya, Madhya Pradesh, to please join us on the stage. I would like to brief and introduce you, sir, before you join us. Dr. Professor Bhuvnesh Sharma ji is an eminent scholar with more than 41 years of cross-functional experience in the Maharishi total knowledge within the educational area. He holds a master's degree in physics and PhD in Maharishi Vedic science. His career has mainly been devoted to teaching and research and to a broad range of management responsibilities. Currently, Dr. Bhuvnesh Sharma is the Vice Chancellor of Maharishi Mahesh Yogi Vedic Vishwavidyalaya, Madhya Pradesh. He has been a member of different expert committees of University Grants Commission and also a member of Governing Council of Association of Indian Universities. He has been designated as Minister of Development of Consciousness in the Ministry of Global Country of World Peace relating to 40 aspects of Vedic literature. He has the privilege of working under the guidance of H.H. Maharishi Mahesh Yogi ji for over 36 years. So India, we are very proud that India has that knowledge which really can establish peace on earth. No war, no power can really establish peace. It is only we the Indians, we have the knowledge and we have the potential to really create world peace. In our scriptures, it is said that etas desh prasutasya sakashat agrjanna, means people born in this country will not only lead perfect life, but they will also teach the whole world how to live life in bliss, how to live life in peace. And what you are going to do is, you all you students, in your life, you will be not only living life in peace. So all the best wishes to everyone. And thanks again. Jai Guru.